తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, అలానే వారికి సంబంధించిన పరిష్కార మార్గాలు తెలియజేస్తారా? సో నక్షత్రం అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. సో ఒక రాశి లక్షణాలు చెప్పడం అంటే 3 నక్షత్రాలు ఆ రాశాధిపతులు చెప్పడం ఈజీగా ఉంటుంది. కానీ ఒక నక్షత్రం అన్నప్పటికీ పర్టికులర్గా వాళ్ళు 100% రిజల్ట్ అనేది దాంట్లో ఉండదు. 40% రిజల్టే వస్తుంది ఇందులో. ఎందుకు రీజన్ అంటే ఇది రాశితత్వం మారుతుంది. ఒక రాశాధిపతి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళ లగ్నం ఏముందో ఆ లగ్నాధిపతి లక్షణాలు కూడా వీళ్ళకుంటాయి. అంటే గ్రహాలు ఉంటాయి, జాతక ప్రభావం ఉంటుంది, అన్ని కలిసి ఉంటాయి. సో పర్టికులర్గా వీళ్ళు ఇలాగే ఉండడానికి ఉండదు. కొంచెం మ్యాచ్ అవుతాయి, కొన్ని విషయాలు మ్యాచ్ అవుతాయి. 100% మ్యాచ్ అవ్వవు. అయినప్పుడు చెప్పుకుందాం భరణి నక్షత్రం గురించి. సో భరణి నక్షత్రంలో జన్మించిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళకి మెయిన్ ఒక అనుగ్రహం అనమాట. భగవంతుడు ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు, అంటే దేవత అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఆడవాళ్ళకు ఒకలాగా, మగవాళ్ళకు ఒకలాగా అలా ఏమైనా ఉంటుందా? ఉంటుంది. చాలా మైనర్, అంటే ఎక్కువ మరీ అంత పర్టికులర్గా ఉండదు. ఒక 10% డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళకే ఉండేది జాతకం, అంటే మగవాళ్ళకే చూసేవాళ్ళంతా. వాళ్ళ జాతకం ప్రకారమే భార్య, వాళ్ళ కుటుంబం, వాళ్ళ జాతకంలోనే పిల్లలు, వాళ్ళ జాతకంలోనే యోగం అన్నీ చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కలియుగ ప్రభావంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ఇప్పుడు స్త్రీల జాతకం కూడా చూస్తున్నారు కనుక ఇద్దరికి ఉంటే కొంచెం డిఫరెన్స్, మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అబ్బాయి అంటే గట్టిగా మాట్లాడగలరు, అమ్మాయి కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతుంది. అలాగే అబ్బాయి గట్టిగా మాట్లాడితే అమ్మాయి సాఫ్ట్గా మాట్లాడుతుంది. అలాంటి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క నక్షత్రంలో అబ్బాయి చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు, అమ్మాయి చాలా సాఫ్ట్. అదే నక్షత్రం అమ్మాయికి చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది. సో ఇలాంటి డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి వీళ్ళకి. అంటే మనం ఆపోజిట్ పర్సన్స్ అనమాట ఎప్పుడు కూడా అబ్బాయి అమ్మాయిలు ఇందులో. అందుకని భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళంటే ఒక అనుగ్రహంతో పుట్టిన వాళ్ళే. ఈ నక్షత్రంలో అధిపతి శుక్రుడు. తర్వాత ఈ నక్షత్రం ఉండేది మేషరాశి, కుజుడు అధిపతి. సో మేషరాశి అయినప్పుడు వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. తర్వాత తెలివితేటలు చాలా విపరీతంగా ఉంటాయి. మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడితే వినాలనిపించేటట్టుగా మాటలు చాలా చక్కగా ఉంటాయి. అంటే వాయిస్ బాగుంటుందని కాదు, మాట్లాడే విధానం బాగుంటుంది. సౌమ్యంగా కాదు, చాలా చక్కగా మాట్లాడతారు. మరీ అంత సాఫ్ట్గా ఉండరు. చాలామంది కొంచెం గట్టిగానే కోపంగానే ఉంటుంది. అసలు మాట్లాడుతూ కోపంగా వచ్చేస్తుంటుంది వాళ్ళకి. నేను చెప్పిన ఆన్సర్ ఎందుకు మళ్ళీ నువ్వు రిపీట్ అడుగుతున్నావు అని చెప్పి రివర్స్లో కూడా మాట్లాడుతుంటారు. సో 2 డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాట్లాడే విధానం బాగుంటుంది. పలకరించడము, ఎదుటి వాళ్ళు రిసీవింగ్ చేసుకొని మాట్లాడే విధానం, ఎప్పుడు చూసినా వీళ్ళు సంస్కారవంతుల్లో ఉన్నారా వీళ్ళు చూస్తే అంటే అలాంటి మాట తీరు ఉంటుంది వీళ్ళకి. సో ఆ లక్షణాలు ఉంటాయి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. కెరీర్ చాలా తొందరగా సెటిల్ అవుతారు వీళ్ళు, తొందరగా సాధిస్తారు. చాలామంది కంటే వీళ్ళు తొందరగా చిన్న వయసులోనే తొందరగా సాధించి మంచి రంగాల్లో రాణిస్తారు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా రాణించే వాళ్ళు ఉన్నారు ఇందులో. తర్వాత చక్కగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో వాటిలో కూడా సూపర్గా, అంటే చిన్న టైంలోనే అంటే ఎంసెట్ ర్యాంక్స్ ఇవన్నీ కొట్టే వాళ్ళు చిన్నప్పుడు అనేవాళ్ళు కదా, అలాంటి దాంట్లో వీళ్ళు ఫస్ట్ ఉంటారు అనమాట. బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచన విధానం, చాలా చక్కగా ఉంటుంది. సో ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది. భరణి నక్షత్రం అంటే అది యమధర్మరాజు నక్షత్రం అని అంటారన్నమాట. సో అంటే ధర్మ పరిపాలన, ధర్మంగా మాట్లాడడం, నీతి న్యాయంగా ఉండడం, అండ్ ఏది న్యాయం అనిపిస్తే అది మాట్లాడడం, ఇవన్నీ లక్షణాలు ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా. సో ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు వీళ్ళు తొందరగా ఎనర్జీస్ చాలా బాగుంటాయి. అంటే ఎటువంటి సమస్య అయినా చాలా చక్కగా ఎదుర్కొంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏ రంగాలలో రాణించగలుగుతారు? భరణి నక్షత్రం వాళ్ళు వ్యాపార రంగాల్లో ఎక్కువ రాణిస్తారు నాన్న. తర్వాత జాబ్స్, ఎక్కువ ఉద్యోగస్తులు, తర్వాత ఓన్ ప్రొఫెషన్స్ చాలామంది, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఏ విషయమైనా కొంచెం న్యాయం ఉంటేనే వీళ్ళు చేయాలనుకుంటారు. అధర్మాన్ని వీళ్ళు అంత ఎంకరేజ్ చేయరు, ధర్మాన్ని ఎక్కువగా వాళ్ళు ఫాలో అవుదాం అనుకుంటారు. అలాగే ఉండాలి, అలాగే జరగాలి అని కోరుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. నీతి నిజాయితీగా ఉంటాయి కొంచెం ఎక్కువ. ఓకే. సో అలాంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. అందుకే వ్యాపారస్తులుగా వాళ్ళు వద్దులే మనకి వాళ్ళని వీళ్ళు మోసం చేసి మాట్లాడే కంటే మనమే ఏదో ఒక మంచి వ్యాపారం చేసుకుందాం అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. మరి పరిష్కార మార్గాలు ఏంటి? భరణి నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఇబ్బంది అంటే వచ్చిందంటే అది పెళ్ళే కీలకమైన ఇబ్బంది. సో పెళ్ళి అయితే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటాయి. పెళ్ళి కాకపోతే పెళ్ళి కావడానికి టైం పడుతుంది వీళ్ళకి. ఆలస్య వివాహాలు ఉంటాయి. వీళ్ళ వివాహం అయ్యాక ఇబ్బందులు కూడా ఉంటాయి చాలామందికి. వివాహం అయ్యి ఇద్దరు బాగున్నారు దంపతులు ఇద్దరు అనుకుంటే పిల్లలు లేకుండా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఫేస్ చేస్తారు. అంటే ఫ్యామిలీ విషయంలో వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మరి అంటే ఇప్పుడు వివాహ జీవితమే ఒక కీలకమైన ఘట్టం అది. సో అక్కడ కాస్త ఇబ్బందులు ఉన్నాయి, పిల్లల పూర్వకంగా కూడా ఇబ్బందులు ఉన్నాయంటే
మరి చక్కటి పరిష్కార మార్గాలు సూచించాల్సింది. తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కొంచెం భక్తి అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళకి, ఆ భక్తిని పెంచుకోవాలి. సో ఏదంటే వీళ్ళు పన్ని భక్తిగా దైవంగా భావించి వాళ్ళు ఆ పన్ని ఎక్కువగా చేస్తుంటారు. అంటే వాళ్ళు వర్క్ చేసే వర్క్ని వాళ్ళని దైవంగా భావిస్తారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు వర్క్ ఎక్కువ చేస్తూ ఉండాలి ఏ విషయమైనా. దాని అలాగే భగవంతుడి నామస్మరణ, ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకోవడమో, లేకపోతే ఒక పూజ చేయడమో, లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళడమో, ఇలాంటివి చాలా అలవాటు చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఈ నక్షత్రంలో వాళ్ళు ఎంత ధర్మంగా బతుకుతారో మనం హోల్ హార్టెడ్గా ఉంటే సరిపోదు, మన చుట్టూ వల్ల ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే ఇందులో అమ్మాయిల లక్షణాలు కొంతమంది చాలా కోపంగా ఉంటారు, బాగా మొండిగా ఉంటారు, పేరెంట్స్ ఎదిరించి మాట్లాడతారు. దానివల్ల కూడా ఆలస్య వివాహాలు అవుతాయి. చాలామంది తెలియదు, మేము ఇలా చేస్తాం బట్టి ఇలా అవుతుందని తెలియదు. పేరెంట్స్ ఎదిరిస్తే కూడా వీళ్ళకి వివాహం జరగదు. అలాగే ఫ్రెండ్స్తో వాదిస్తే కూడా వీళ్ళకి వివాహం జరగదు. వివాహం చేసుకునే వాళ్ళని ఏడిపిస్తే కూడా వివాహం జరగదు. ఇలాంటి లక్షణాలు ఈ భరణి నక్షత్రం వాళ్ళకి. అంటే మామూలుగా సరదాగా ఏడిపిస్తూ ఉంటాం కదా మామూలుగా, అంటే అది అయిపోతుందా అంటే అందరికీ అవ్వదు, కొంతమందికి పర్టికులర్గా వాళ్ళు అనకూడదు. సో అందులో ఆ అనకూడని వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ. సో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ దేవతను ఆరాధిస్తే మంచిది? వీళ్ళు లక్ష్మీనరసింహస్వామిని ఎక్కువ పూజించాలన్న. లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం లక్ష్మీనరసింహ గుడికి వెళ్ళడం, అక్కడ ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు చేయడము, లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలు యాదగిరిగుట్ట, అహోబిలం ఇలా వెళ్ళి క్షేత్రాలు వెళ్ళి దర్శనం చేసుకోవడం, అక్కడ నిద్ర చేయడం, ఇలాంటి వీళ్ళకి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ వివాహం అయ్యాక సమస్యలు ఉన్నాయి, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ముద్దకర్పూరం 90 గ్రాములు ఇచ్చి 21 ప్రదక్షిణాలు చేయాలి ప్రతి మంగళవారం. అంటే వాళ్ళ వివాహంలో ఉన్న సమస్యలు తీరిపోయే వరకు చేయాలి. అదే ఈ పరిష్కార మార్గాలు ఎప్పటి వరకు చేయాలి అది అందుకే చెప్తాయి. ఒకవేళ వివాహం అయ్యాక సమస్యలు ఉన్నాయి, భార్యాభర్త మధ్యలో ఇద్దరు సమస్యలు ఉన్నాయి, ఆల్రెడీ భరణి నక్షత్రం వాళ్ళు వివాహం అయ్యాక సమస్యలు ఉన్నాయి, వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ముద్దకర్పూరం 90 గ్రాములు పట్టుకొని 21 ప్రదక్షిణాలు చేసి ఆ గుళ్ళో స్వామివారికి సమర్పించాలి. ఎప్పుడు దాకా అంటే వాళ్ళ భార్యాభర్త మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిసిందంతకాలం కలవడానికి. సో మరి భరణి నక్షత్రం గురించి పరిష్కార మార్గాలు సూచించారు. సో మనం చెప్తూ ఉంటారు మీరు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ కలర్స్ వేసుకోకూడదు, ఈ కలర్స్ వేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, అలానే లక్కీ నెంబర్స్, అలానే ఏ పని మొదలు పెట్టినా ఈ రోజు అయితే బాగుంటుంది, ఇవి కూడా చెప్తూ ఉంటారు. తప్పకుండా. సో భరణి నక్షత్రం వల్ల కలర్లు ఏ రంగులు వాడాలంటే ఎక్కువ క్రీమ్ కలర్ వాడాలి, లైట్ కలర్, క్రీమ్ కలర్. వివాహం కాని వాళ్ళు ఎల్లో కలర్ ఎక్కువ వేసుకుంటుండాలి. ఆడవాళ్ళు అయితే ఎల్లో కలర్ బట్టలు వేసుకోవాలి, మగవాళ్ళు వేసుకోవాలి కనుక వాళ్ళు ఎల్లో కలర్ థ్రెడ్ ఉంటుంది కదా దారం, ఆ దారం కట్టుకోవాలి రైట్ హ్యాండ్కి. సో ఆ దారం కడితే వివాహం తొందరగా అవుతుంది. సో ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు ఎల్లో కలర్ థ్రెడ్ని చేతికి కట్టుకుని ఉండాలి. వివాహం అయి తర్వాత భార్యాభర్త మధ్య సమస్యలు వస్తున్నాయి, పిల్లలు కలగలేదు అంటే వాళ్ళు ఎర్రని దారం కట్టాలి చేతికి. ఎర్ర దారం కట్టుకుంటే ఆ వివాహం అయి సమస్యలు తొలగిపోతాయి వాళ్ళకి. అంటే వివాహ సమస్యలు తొలగుతాయి, భార్యాభర్తల మధ్యన ఇద్దరికి అన్యోన్య దాంపత్యం వస్తుంది. సో ఎర్ర దారం కట్టడం వల్ల. సో ఇది ఈ ప్రకారం చేయాలి. లక్కీ కలర్స్ వచ్చేసి వీళ్ళకి 9 నెంబరు బాగా కలిసి వస్తుంది, తర్వాత 6 నెంబర్. ఫస్ట్ ప్రయారిటీ 9 నెంబర్ ఇవ్వాలి, తర్వాత ప్రయారిటీ 6 ఇవ్వాలి. ఏ పనన్నా ఏ రోజు మొదలు పెడితే మంచిది? శుక్రవారం మొదలు పెట్టాలన్న. శుక్రవారం మొదలు పెడితే మంచిది. సో భరణి నక్షత్రం వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా శుక్రవారం చేస్తే మంచిది. శుక్రవారం చేస్తే శుభయోగంగా అన్ని పనులు విజయవంతంగా అవుతుంది చక్కగా. మీరు కొన్ని నక్షత్రాలకి జీవితాంతం ఈ పరిష్కార మార్గాలు పాటించాల్సిందే అని చెబుతున్నారు. బట్ భరణి నక్షత్రానికి వచ్చేసరికి ఆ సమస్య తీరేంత వరకు, ఆ ఇబ్బందుల నుండి బయటకు వచ్చేంత వరకు మీరు సూచించిన పరిష్కార మార్గాలు పాటిస్తే సరిపోతుంది. ఓకే. ప్రతి మంగళవారం లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం, ఆ దేవాలయానికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. ప్రతి సంవత్సరము వీళ్ళు ఒక క్షేత్రానికి వెళ్ళాలి. అది అహోబిల క్షేత్రమైనా వెళ్ళొచ్చు, యాదగిరిగుట్ట అయినా వెళ్ళొచ్చు, లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలు ఏవేవి ఉన్నాయో అన్ని క్షేత్రాలకు వెళ్ళొచ్చు వీళ్ళు. అది వీళ్ళకి చాలా శ్రేయోదకరమైనది, మంచిది. జయప్రద గారు, భరణి నక్షత్రం గురించి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.